అందరికీ నమస్తే. జై భీమ్. జై భీమ్. జై జై మాదిగా. జై మాదిగా. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని అంటే ఒక పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ గారు అనే ఒక పేరు ఇలా మనకు అదొక పేరు కాదు, మన జాతికే అదొక బిరుదు, మనకొక బ్రాండ్. అది ఇలా నేను మాదిగ కులస్తున్నా అని చెప్పుకున్నంత ధైర్యాన్ని ఇచ్చిన పేరు ఏదైనా ఉన్నదంటే అది మందకృష్ణ గారు. ఈరోజు వారికి మనం పాలాభిషేకం చేస్తున్నామనంటే మన జన్మ ధన్యమైనట్టు మనం భావించాలి. ఇంకొకటి ఏంటంటే ఒక సుదీర్ఘమైన పోరాటం, ప్రపంచ చరిత్రలోనే భారతదేశ స్వతంత్ర పోరాటం కోసం కొన్ని వందల సంవత్సరాలు ఎట్లయితే పోరాటం జరిగిందో అట్లే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే పోరాటం జరిగిందో ఈరోజు మన మాదిగ హక్కుల కోసం, మాదిగ వర్గీకరణ కోసం ప్రజా ఏమంటారంటే ఒక శాంతియుత పోరాటం అంటారు. గాంధేయ మార్గంలో, అహింసా మార్గంలో 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసిన యోధుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అదొక మందకృష్ణ మాదిగ గారే అని చెప్పేసి సందర్భంగా తెలియదు. మనకు ఆదర్శం. ఇంటింటి చెత్త సేకరణ చేసే మన సంచార కార్మికులకు కూడా వారి ఆదర్శం. మన మాదిగ జాతికే కాదు, ఇవాళ అన్ని వర్గాలకు, పీడిత బలహీన వర్గాలందరికీ కూడా మందకృష్ణ మాదిగ గారు ఆదర్శం. ఎందుకంటే ఇవాళ ఆరోగ్యశ్రీ వచ్చింది అని అంటే మందకృష్ణ మాదిగ గారి వల్ల, ఇవాళ వికలాంగులకు పెన్షన్లు వస్తున్నాయంటే మందకృష్ణ మాదిగ గారి వల్ల, ఇవాళ అన్ని వర్గాలకు ఏదో ఒక రూపంలో వారి చేతులు అందించడం కావచ్చు, నేను మాదిగ హక్కుల కోసం పోరాటం చేస్తూనే అన్ని వర్గాల వారిని కూడగట్టాలి, నేను అన్ని వర్గాల వారి మద్దతు ఉంటేనే నా జాతి బిడ్డలు మంచుకుంటారు, మాకు వర్గీకరణ అనేది సాధ్యమైతే అనే ఉద్దేశంతో ఇలా వారందరితో కలుపుకొని పోవడం జరిగింది. ఇన్ని రోజులు జరిగిన ఉద్యమం ఒక ఎత్తు అయితే గత 2 నెలలుగా మనం ఎప్పుడైతే 1,00,000 డబ్బులు 1000 గొంతుకలు అనేది ఏదైతే ప్రోగ్రాం తీసుకున్నారో అప్పటి నుంచి మనం అందరం గమనిస్తుంటే ప్రతి సామాజిక వర్గం, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఇది ఒక మందకృష్ణ అన్నది ఒక మాదిగోళ్ళది కాదు ఉద్యమం. ఖచ్చితంగా వారికి అన్యాయం జరిగింది, వారికి న్యాయం జరగాలంటే ఈరోజు మేము ఉండాలి. ఇన్నేళ్ళు వారిని మనం వెలివేసినట్టు చూసినాము, ఇప్పటికైనా వారిని మనం హక్కున చేర్చుకోవాలని చెప్పేసి ప్రతి సామాజిక వర్గం ముందుకు వచ్చింది. కాబట్టి ఇలా వారి పోరాట పటిమ మనందరి ఐకమత్యంతో పాటు అన్ని సామాజిక వర్గాలు మనకు మద్దతు ఇచ్చినాయి. కాబట్టి ఈరోజు ఏబీసీ వర్గీకరణ, మన మాదిగ వర్గీకరణ అనేది జరిగింది. కాబట్టి ఇది మనందరికీ సంతోషకరమైన విషయం. మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరం నడవాల్సింది, ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు నడవాల్సింది మందకృష్ణను మన ఆదర్శంగా తీసుకోవాలి. ఒక పోరాట యోధుడు మన జాతిలో ఉన్నందుకు మనం గర్వించాలి. వారిలో ఒక 1% అన్న, 1% అన్న వారిలో ఉన్నటువంటి తెలివితేటలను మనం ఉపయోగించుకుంటే ఇలా మనకు రావాల్సిన హక్కులు కావచ్చు, మనం ఏ రకంగా బతకాలి, మన పిల్లల్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, మనం ఏ రకంగా ముందుకోవాలనేది వారిని స్ఫూర్తి తీసుకొని ఇప్పటి నుంచి అందరం కలిసికట్టుగా వండుకుంటూ మన జాతితో పాటు మనతో పాటు కలిసి వచ్చి అన్ని జాతులను కలుపుకొని ముందుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినటువంటి తమ్ముడు ఆది, శేఖరు, అంజీ ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.